సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు గ్రేస్ వంటగది యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం ఒక టేస్టీ సూప్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. సో దానికి కావాల్సింది ఏంటంటే ఒక బౌల్ తీసుకొని అందులో మనం కొద్దిగా వాటర్ వేసుకొని 3 స్పూన్స్ ఆఫ్ రాగి పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. సో తర్వాత ఉడకబెట్టుకున్న చికెన్ని మనము ఉప్పు, కారం, పసుపు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేది మనం వేసుకోవాలి. మళ్ళీ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది కొద్దిగా బాయిల్ అయ్యాక మనము దంచుకున్న వెల్లుల్ని అలాగే మిరియాల్ని మనము యాడ్ చేసుకోవాలన్నమాట. ఇటు వెదర్లో వెల్లుల్లి అలాగే మిరియాలు దంచుకొని మనం సూప్ తాగితే చాలా బాగుంటుంది అన్నమాట. సో మనము దంచుకున్న వెల్లుల్లి అలాగే మిరియాలను వేసాక మనం స్టార్టింగ్లో కలుపుకున్న రాగి పౌడర్ని మనము బాయిల్ అయిన వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. మనము ఇలా యాడ్ చేసుకున్నాక కొద్దిసేపు వరకు దాన్ని కలుపుతూ ఉండాలన్నమాట. అది థిక్ అయ్యే వరకు మధ్యలో కలుపుతూ మనం దాన్ని థిక్ అయ్యే వరకు ఆగాలన్నమాట. సో ఇలా మధ్యలో కలుపుతూ ఉంటే ఏంటంటే కింద అడుగుకి అంటుకోకుండా ఉంటుంది కాబట్టి అలా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒక పొంగు వచ్చే వరకు మనము అయితే కలుపుకుంటూ ఉండాలి. సో ఇలా స్క్రీన్లో కనిపిస్తుంది కదా, అలా పొంగు రావాలన్నమాట. సో అది వచ్చాక మనమైతే కొత్తిమీరని అలాగే చికెన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే దాంతోపాటు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ తగినంత వేసుకోండి. అండ్ సో 3 టేబుల్ స్పూన్ రాగి పౌడర్కి మనము 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మాత్రమే తీసుకున్నాం అనమాట. సో అప్పుడైతే కరెక్ట్ థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది మనకి. ఇక్కడైతే మన ఈ యమ్మీ సూప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ తిందాము. రాగిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఏ ఏజ్ అయినా కూడా ఈజీగా చాలా మంచిగా తింటారనమాట. అండ్ మీరు ఇది ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే చాలామందికి షేర్ చేయండి. సో ఇక్కడ కింద ఒక ప్లేట్ కనిపిస్తుంది కదండి, అది కూడా ట్రే లాగా ఉంది. అది కూడా నేనే రీజన్తో చేశానన్నమాట. సో అలాంటివి మీకు కస్టమైజ్ కూడా చేస్తాను. మీకు కావాలంటే నాకు కామెంట్ పెట్టండి, నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను. థ్యాంక్ యూ గైస్, బాయ్, సీ యూ.